మహాదేవ శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర్ శర్మ. న్యూస్ 95 ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక మంచి విషయం చెబుదామని చెప్పి రావడం జరిగింది. మనకు రేపు 15వ తారీఖు నాడు శనివారం రోజు చక్కగా కూడా శని త్రయోదశితో పాటుగా మాస శివరాత్రి కూడా కలిసి వస్తూ ఉన్నది చక్కగా కూడా. కనుక ఈ యొక్క మాస శివరాత్రి మరియు శని త్రయోదశిని మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మరి ఏ ఏ రాశుల వారు చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలుసుకుందాం. ముందుగా కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తూ ఉన్నది కనుక కర్కాటక రాశి వారు ఈ యొక్క శనైశ్వరునికి చక్కగా కూడా తైలాభిషేకం చేసుకోండి. కుదిరితే శనైశ్వరునికి సంబంధించినటువంటి 1 కేజీంబావు నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. మరి వీరేం చేయాలి అంటే శనికి సంబంధించినటువంటి 1 కేజీంబావు వీరు కూడా నువ్వులు కావచ్చును, లేదా ఎవరికైనా కూడా చెప్పులు దానం కావచ్చును, లేదా ఒక నల్లటి గొడుగు, మరియు చూసుకున్నట్టయితే ఈ యొక్క శనైశ్వరునికి తైలాభిషేకం చేసుకోండి. అదేవిధంగా కుంభరాశి, మీనరాశి, మకర రాశి వారికి వీరు ఏలినాటి శనిలో ఉన్నారు, 7.5 ఉన్నారు కనుక యాక్చువల్లీ మొన్న శని వక్రం తిరిగింది లాస్ట్ మంత్ 17వ తారీఖు నాడు జూన్. దీని ప్రభావం వల్ల కూడా ఈ యొక్క కుంభరాశి వారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి మకర రాశి వారు కాస్త నోరును అదుపులో పెట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా మీనరాశి వారికి హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కనుక వీరు మనం ఇప్పుడు చెప్పినటువంటి రాశుల వారు కర్కాటక రాశివారు, వృశ్చిక రాశివారు, కుంభరాశి, మీనరాశి, మకర రాశి వారు మీరు మాత్రము ఖచ్చితంగా కూడా శనికి సంబంధించినటువంటి దానాలు కావచ్చును, శనైశ్వరునికి సంబంధించినటువంటి తైల అభిషేకాలు చక్కగా కూడా చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కుదిరితే ఆ రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది కనుక ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన అంటే రుద్రాభిషేకం కావచ్చును, లేదా పంచామృతాలతో అభిషేకం కావచ్చును, లేదా వీలైతే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోండి. ఈ రాశుల వారు గొప్ప ఫలితం ఉంటుంది. కుదిరితే హోమం కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇంకా కూడా మనకు శనైశ్వరునికి సంబంధించి చక్కగా కూడా నల్లటి నువ్వులతో విన్నారా, ఓం శం శనయ్య నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ కూడా ఓం శం శనయ్య నమః స్వాహ ఈ విధంగా హోమంలో ఇట్టి మంత్రాన్ని వాడుకుంటూ, లేదు అనుకున్నా కూడా మనకు శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే స్వాహ. కుదిరితే నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం స్వాహ. ఇట్లా శ్యామగ్నిరగ్ని విస్కరచ్చన స్తపత సూర్యాహ శంవాతవాత్ పరావ ఆవశద స్వాహ. ఇవన్నీ కూడా ఒకటి వేదమంత్రము, ఒకటి మనకు శ్లోకము, ఇంకొకటి మామూలుగా అందరూ కూడా చదువుకునేటువంటి విధంగా ఉండేటువంటి మంత్రాలు ఇవి. ఇందులో మీరు చేసుకునేటువంటిది అంటే ఒక్క శని హోమం అంటే ఒకటే రాదు కనుక నవగ్రహాలు వస్తాయి, అన్ని గ్రహాలకు సంబంధించింది, మరియు గణపతి, లక్ష్మీ గణపతి ఇవన్నీ కూడా వస్తాయి ఒక హోమంలో. కానీ విశేషంగా ఈ యొక్క శనైశ్వరునికి ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాలతో చేయించుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. అధిదేవత, ప్రత్యర్థి దేవత ఉంటారు ఈ యొక్క ఈశ్వరునికి, మన శనైశ్వరునికి కనుక వాటి అందరికీ సంబంధించినటువంటి స్వాహాకారాలు చక్కగా కూడా చేసుకోండి. ఏది మీకు కుదిరితే మీ దగ్గర హోమం చేసుకునేటువంటి ద్రవ్యము ఆ యొక్క భగవంతుడు మీకు ఇచ్చినట్టయితే చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది 100% కూడా. కనుక ఈ యొక్క శని త్రయోదశిని మీరు చక్కగా కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరలా చూసినట్టయితే మొన్న ఇదే మంత్లో లాస్ట్ మంత్లో ఒకసారి వచ్చింది, మరలా కూడా ఇప్పుడు రావడం జరిగింది శని త్రయోదశి కనుక దీనిని మీరు ఖచ్చితంగా కూడా ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే
వాస్తవానికి కూడా సంవత్సరానికి మనకు 1-2 మాత్రమే వస్తూ ఉంటవి. కానీ ఈ మధ్యలో ఈ 2023లో ఒక 3-4 దాకా రావడం జరుగుతున్నది ఈ యొక్క శని త్రయోదశి. కనుక ఇది మన కోసమే వస్తున్నవి అనేటువంటి భావన చేసుకొని, ఎందుకంటే ఎవరైనా శని అంటేనే కర్మకారకుడు. మనం ఏ విధమైనటువంటి కర్మలు చేసుకుంటామో దానికి సంబంధించినటువంటి కర్మకు కారకుడు శనైశ్వరుడు. కనుక ఒక సీసీటీవీ లాగా మనకు సీసీ ఫుటేజ్లో జరిగింది ఏ విధంగానైతే మనకు రికార్డ్ అయి ఉంటుందో, అదేవిధంగా ప్రతి రికార్డెడ్ కూడా శనైశ్వరుడు చేసుకొని ఉంచుకుంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా రిజల్ట్ ఇచ్చి తీరుతాడు. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే మంచి. ఇవన్నిటితో పాటుగా ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ధర్మంగా ఉండడము, అబద్ధాలు ఆడకుండా ఉండడము, మందు కావచ్చును, నాన్ వెజ్ కావచ్చును దూరం ఉండడము. ఇవన్నీ ఎవరైతే చేసుకుంటారో వారి వద్దకు శనైశ్వరుడు అంటే ఇవన్నీ ఎవరైతే దూరం ఉంటారో వీటన్నిటికీ కూడా వారిని శనైశ్వరుడు ఎలాంటి ఇబ్బంది పెట్టడం అనడంలో ఎలాంటి సంశయం లేదు, సంకోచము లేదు. కనుక ఎవరైతే అబద్ధాలు ఆడకుండా ధర్మంగా ఉంటారో, నిజాయితీగా ఉంటారో వారి యందు శనైశ్వరుడు ఖచ్చితంగా కూడా అఖండమైనటువంటి లక్ష్మిని కురిపిస్తాడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కనుక మేము ఇవన్నీ ధర్మంగా ఉంటున్నాము, నీతిగా ఉంటున్నాము, నిజాయితీగా ఉంటున్నాము, చెడు అలవాట్లు లేవు అనుకునేటువంటి వారు ఎలాంటి దేవాలయానికి వెళ్ళి ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ఫలిస్తుంది. కానీ మీరు తెల్లవారితో ఒకరిని ఇబ్బంది పెట్టేవారు అయి ఉండి, లేదా ధర్మబద్ధంగా ఉండకుండా ఉండి, లేదా మీరు ఇబ్బందులతో అంటే మీరు కాస్త మోసం చేసే అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారైతే మీరు ఏ గుడికి వెళ్ళి ఏ తైలాభిషేకం చేసుకున్నా, మీరు ఎన్ని లక్షలు పెట్టి హోమం చేసుకున్నా ఫలితం అనేటువంటిది తక్కువ వస్తుంది. ఉంటుంది, అప్పటిదప్పుడు ఉంటుంది ఫలితం, కానీ పూర్తిగా అనేటువంటిది ఉండదు. కనుక ధర్మంగా ఉండండి, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలలో ఉండండి, చక్కగా కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకోండి. అప్పుడు ఆ యొక్క శనైశ్వరుడు మీ యందు ముగ్ధుడైపోతాడు అనడంలో ఎలాంటి సంశయం లేదు. కనుక ఈ యొక్క 15వ తారీఖును చక్కగా కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహాదేవ శ్రీమాత్రే నమః.